హాయ్ హలో వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు బ్లాగ్స్. సింపుల్గా ఇంట్లోనే పుట్నాల లడ్డు ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పుట్నాల లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం అయితే నేను ముందుగా వచ్చేసి 1 కప్పు బెల్లం, వాటర్ వచ్చేసి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువ వేయకండి. అలా ఎక్కువ వాటర్ వేసుకున్నట్లయితే మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది. మనకి పుట్నాల లడ్డుకు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ ఉండవండి. ఇంట్లో ఉన్న వాటితోనే క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనం చాలా డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఇలా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. మీకు బెల్లంలో ఏమైనా నలకలు కానీ అట్లా ఉన్నట్టు అనిపిస్తే బెల్లం వాటర్ని అయితే స్ట్రెయిన్ చేసుకోండి ఒకసారి. మనం బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే స్వీట్కి మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది. మనకి బెల్లం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత స్లోగా అయితే కలుపుతూ ఉండాలి. మనకి తొందరగా అయితే పాకం వచ్చేస్తుంది. మనం దీంట్లో ఎక్కువగా అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు కదా. ఇప్పుడు ఒకసారి అయితే మనం బెల్లం పాకాన్ని చెక్ చేద్దాము. ఇలా ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ అనేది తీసుకొని దీంట్లోకి మనం బెల్లం పాకం అయితే యాడ్ చేసుకోవాలి. మనకి బెల్లం పాకం అయితే రాలేదంటే ఇలా సాఫ్ట్గా అయితే ఉండకూడదు, కాలుతుందంటే కొంచెం చూసి అయితే చేయండి. ఒక 2 minutes తర్వాత అయితే నేను మళ్ళీ ఒకసారి బెల్లం పాకంని చెక్ చేస్తున్నాను. సేమ్ గిన్నెలోకి అయితే నేను మళ్ళీ కొంచెం పాకం అయితే వేసుకుంటున్నాను. మనకి పాకం అయితే వచ్చేసిందండి. ఇలా రావాలన్నమాట సౌండ్. టక్కని సౌండ్ వచ్చినట్లయితే మనకి పాకం అనేది రెడీ. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకో. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం నెయ్యి వేసుకోవడం వల్ల మనకి మంచి షైనింగ్ టేస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. మనం ఇవి 2 వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలిపేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బెల్లానికి 1.5 కప్పు పుట్నాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్ పుట్నాలు వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా 5 minutesలో అయితే చేసేసుకోవచ్చు. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 3 to 4 minutes అయితే ఇలాగే వదిలేద్దాము. మనం తయారు చేసుకునే మిశ్రమం అయితే ఒక 30 to 40% అయితే చల్లగైంది. ఇప్పుడైతే మనం వీటితో ఉండలు అయితే కట్టేసుకోవచ్చు. మరి చల్లగైనాక కడితే అయితే ఉండలు రావు. అందుకే కొంచెం వేడిని చూసుకొని అయితే మీరు ఉండలు కట్టేసుకోండి. ఇలా గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకోండి, ఎందుకంటే కాలుతూ ఉంటుంది కదా కొంచెం. దాని తర్వాత కొంచెం చిన్న ఉండలాగా, అంటే మనకి ఎంత సైజు కావాలో అంత ఇలా మనం చిన్న ఉండలాగా చేసుకుంటే. చూసారు కదండి, అతి తక్కువ టైంలోనే మనం ఇంట్లోనే అతి సులభంగా పుట్నాల లడ్డు ఎలా తయారు చేయాలో. మీకు పుట్నాల లడ్డు ఇలానే వచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.